The Lord will return. The Lord will return. దేవుడు ఆయుసు ఇచ్చినంత ప్రభు చదువు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రొఫెషన్ అవ్వాలి, నేను సేవకుడుగా మారాలి, గొప్ప సేవకుడుగా మారాలి, ఇంటర్నేషనల్ అవ్వాలి. ఇలాగ చేసి 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 బ్రతుకున్నప్పుడు దేవుని పక్షంగా ఉండడానికి, దేవుని పక్షంగా బ్రతకటానికి మరిచిపోయినటువంటి సహోదర సహోదరి మరిచిపోకూడదు. ఒక్కనాడు the Lord will return. ఒక్కనాడు ప్రభు తిరిగి వస్తాడు. నువ్వు కూడా తిరిగి వెళ్ళాల్సిన వాడై ఉంటావు. ఆ సమయంలో దేవుడు మనకు తోడుండడు. దేవునితో ఉన్నవాడే ఎత్తబడతాడు. ఇప్పుడు చెప్పు దేవునికి స్తోత్రం. దేవుడు తోడున్నవాడెవడు ఆనాడు ఎత్తబడరండి. దేవుని వల్ల ఉద్యోగాలు సంపాదించిన వారు, దేవుని పేరిట డబ్బు సంపాదించిన మాలాంటి వాళ్ళు, దేవుని పేరిట ఆస్తి సంపాదించినటువంటి మాలాంటి వాళ్ళు, దేవుని పేరిట ఖ్యాతి నొందినటువంటి మాలాంటి వాళ్ళు, నా బొమ్మ నేనే అంటించి, నేనే పోస్ట్ పెట్టి, నేనే నాకు పేరు పెట్టి, నేనే డబ్బులు ఖర్చు పెట్టి, మనుషుల్ని పోగు చేసి, నేను నా గురించి ప్రసంగం చేస్తూ ఈ లోకములో ఇంకా 10 మంది మారు మనసు పొందినా కూడా I will not be going with him, because only the one who with God will return. దేవుడు తోడున్నవారు కాదమ్మా, దేవునితో ఉన్నవారు ఎత్తబడతారు. ఆనాడు నువ్వు ఉంటావా ఆ ఎత్తబడటములో? దేవునికి స్తోత్ర. ఆనాడు నువ్వు ఉంటావా ఆ దినము? ఈనాడు దేవుడు నీ కోసం ఉన్నాడు. ఆ రాత్రిలో, ఆ పగల్లో నువ్వు ఉంటావా? హల్లెలూయా.